कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 13వ అధ్యాయంలో మనము క్రమంగా 14వ శ్లోకం వరకు వచ్చాం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. ఈ శ్లోకాన్ని యథామతిగా చింతన చేస్తూ ఉన్నాం. ఈ శ్లోకంలో మనకు కొంచెం విరోధాభాసం కనపడుతుంది. అంటే సకల ఇంద్రియ గుణములను ప్రకాశిస్తూ ఉంది. మరి ఇంద్రియాలు లేనిదై, ఇంద్రియాల చేత ఏ సంబంధం లేనిదై ఉంది ఆత్మ. మరియు దేనికి అంటకుండా ఉన్నది. మరి సర్వమునకు భర్త భరణం అంటే పోషించేది ఉంది. ధర్త అంటే ధరణ చేసుకునేది ఉంది. మరియు నిర్గుణమున్నది, గుణభోక్త కూడా ఉంది అని ఇక్కడ విరోధాభాసం కనపడుతుంది. నిర్గుణం ఉన్నదని చెప్పుట, మళ్ళా గుణాలను అనుభవిస్తుందని చెప్పుట, ఇంద్రియాలకు అవభాసకమని చెప్పుట, ఇంద్రియ వివర్జితం ఇంద్రియాలతో సంబంధం లేనిదని చెప్పుట, అసక్తము అని చెప్పుట, మరి సర్వమును భరిస్తుంది ధారణ చేస్తుంది అని చెప్పుట విరోధంగా కనపడతాయి. కానీ సత్యం విచారం చేస్తే విరోధమేమీ లేదు. ఇక్కడ అపరోక్ష దృష్టితో ఆత్మ అన్నీ తానే, సర్వము తానే. శరీరము కూడా స్వయంగా ఆత్మయే ఉన్నది. ఎందుకనంటే ఒక నియమం ఉన్నది. ఏది కల్పిత వస్తువు ఉంటుందో ఆ కల్పిత వస్తువు యొక్క వాస్తవ స్వరూపము అధిష్టానమే ఉంటుంది అనేది ఒక నియమం ఉంది. ఉదాహరణకు మసక చీకట్లో పోతూ ఉంటే ఏదో అక్కడ తాడు ముక్క పడి ఉంది, మెలకలుగా తాడు పడి ఉంది, మందాంధకారం ఉన్నది, స్పష్టంగా గోచరిస్తలేదు, ఇది తాడు అని తెలియటలేదు. కానీ ఇది ఏదో ఉంది అని మాత్రం జ్ఞానం ఉంది, సామాన్య జ్ఞానం ఉంది. విశేషంగా ఇది తాడు అనేటువంటి జ్ఞానం కలుగుటలేదు. అప్పుడు ఆ సామాన్య జ్ఞానం ఇది ఏదో ఉంది అనేటువంటి జ్ఞానం కలుగుటతోడనే అతనికి పూర్వము చూసినటువంటి సర్పం యొక్క సంస్కారం ఉద్భుతమవుతుంది. ఆ సంస్కారం ఉద్భుతమయ్యి ఇది పామే అనేటువంటి విపరీత జ్ఞానం అవుతుంది. అప్పుడు ఇది పాము 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 అని భయపడతాడు. ఏం చేసినాడు? ఇప్పుడు ఇక్కడ ఆరోపణ చేసినాడు. ఉన్నది తాడే అయినా కానీ ఇది పాము అని తన సంస్కారానికి అనుకూలంగా ఆరోపణ చేశాడు.
ఒకనొకనికి పూలమాల సంస్కారం ఉందనుకోండి, అతడు పూలు అమ్ముకొని బతికేవాడు, పూలమాలలు అల్లుతాడు, పూలమాల సంస్కారం ఉంది అతనికి నెత్తిలో. ఆ సంస్కారం ఉద్భుతమయ్యి ఆ మెలకల తాడు గుండ్రంగా పడి ఉంటే ఇది పూలమాల అనుకుంటాడు. మరొకడు భూమి పగులు ఆ సంస్కారం ఉందనుకోండి, ఎండాకాలంలో చెరువులలో అక్కడక్కడ నీళ్ళు ఎండిపోతే భూమి అంతా పగిలిపోతుంది, అట్లా చీలికలు. ఆ సంస్కారం ఉంటే ఇది భూమి పగులు అని వానికి భ్రమ అవుతుంది. కొందరికి జలధార కదా, మనము పూర్వకాలంలో ఊరు బయట నుంచి బావి నుంచి నీళ్లు తెచ్చుకునే వాళ్ళం. ఒక బకెట్లో నీళ్ళు తీసుకున్నాడు అతడు, ఇంటికి వస్తూ ఉంటే ఆ బకెట్కు చిన్న రంధ్రం ఉన్నది, చిన్నపాటి రంధ్రం ఉన్నది. ఆ రంధ్రం కూడా నీళ్లు పోతూ ఉన్నాయి. అతను నడుస్తుంటే ఇట్లా ఆడ కింద జలం పడితే ఆ జలధార ఎంతెంత నీళ్లు పడితే అలా పచ్చిగా అయ్యి ఆడ ఒక రేషలాగా కనపడుతుంది, ఒక రేఖలాగా కనపడుతుంది. ఆ జలధార యొక్క సంస్కారం అంటే ఆ తాడును చూసి ఇది జలధార అనుకుంటాడు. కొందరికి కొన్ని తీగ చెట్లు ఉంటాయి అడవులలో, ఇంత దొడ్డు తీగలు, అవి వాటి యొక్క తీగ ఇంత దొడ్డు అవుతుంది. అది ఎండిన తర్వాత అది వంకలుగా అట్లే ఉంటుంది, వంకలుగా ఉంటుంది ఆ తీగ సంస్కారం ఉన్నవానికి ఆ తాడును చూసేసరికి ఇది దండ అంటే ఒక కట్టె, ఒక తీగ కట్టె అని భ్రాంతి అవుతుంది. అంటే అందరికీ ఒకే రకంగా భ్రాంతి కాదు, వాళ్ళ సంస్కారం ఎట్లా ఉంటే అట్లా భ్రాంతి అవుతుంది అక్కడ. కానీ ఎందరికి ఎన్ని తీర్ల భ్రాంతి అయినా కానీ ఉన్నది మాత్రం ఒకటే, ఏంది? తాడు. ఉన్నది తాడైతే అనేక రకాలుగా భ్రమ చెంది నానా రకాలుగా ఊహించి ఏవేవో కల్పించుకున్నారు. ఒకడు తాడు అంటాడు, ఒకడు సర్పం అంటాడు, ఒకడు పూలదండ అంటాడు, ఒకడు భూరేష అంటాడు, ఒకడు దండ అంటాడు, ఒకడు జలధార అంటాడు, నానా రకాలుగా అంటున్నారు. అయితే ఈ కల్పిత వస్తువుల యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అని మనం విచారం చేస్తే కల్పితంగా కనపడుతుంది పాము. ఇది కల్పితం, మన మనసుతో కల్పించుకున్నాడు, అక్కడ పాము లేదు, కానీ సంస్కార బలం చేత కల్పించుకున్నాడు, ఇది పాము అనుకున్నాడు. ఇది కల్పితం ఉన్నది. ఆ కల్పిత వస్తువు అయినటువంటి పాము యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అని విచారం చేస్తే ఏమున్నది అక్కడ? తాడే. చూడు, కల్పిత వస్తువు యొక్క స్వరూపం తాడే. ఎందుకు? తాడే పాము వలె కనపడుతుంది, అంతేగాని పాము అనేది అక్కడ లేదు కదా. మరి ఆ పాము యొక్క వాస్తవ స్వరూపం ఏంది? తాడే. అట్లా ఈ శరీరము, ప్రపంచము ఇదంతా కూడా కల్పితం ఉన్నది, వాస్తవం కాదు, అజ్ఞానం చేత కల్పించుకున్నాం మనం. ఈ కల్పితమైనటువంటి దేహాదిక ప్రపంచానికి అధిష్టానం ఎవరు? దేని యందు కల్పించుకున్నాము అంటే మన యందే, మన స్వరూపం నందే ఈ శరీరాన్ని, ఈ దేహాదిక ప్రపంచాన్ని కల్పించుకున్నాము. మరి ఇప్పుడు ఈ దేహాదులకు వాస్తవ స్వరూపం ఎవరు? ఈ దేహం ఎవరు? ఆత్మయే మనకు దేహం వలె కనపడుతుంది, అజ్ఞానం చేత కల్పించుకున్నాం మనం. అంటే ఈ దేహం ఎవరో కాదు, ఆత్మనే దేహం వలె కనపడుతుంది. ఎట్లా తాడే పాము వలె కనపడినట్టుగా ఈ ఆత్మయే దేహము వలె కనపడుతుంది. అంటే దేహం ఎవరు అంటే ఆత్మనే వాస్తవ స్వరూపం. అయితే నామరూపాలు ఏవైతే కనపడుతున్నాయో ఇవి కల్పితం. ఈ నామరూపాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇదొక శరీరము, పురుష శరీరం అని, స్త్రీ శరీరం అని మనం ఏదైతే కల్పన చేసుకున్నామో ఈ కల్పితమైనటువంటి దేహాదుల యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అని అంటే ఆత్మయే. అందుకే శాస్త్రం చెప్పింది సర్వం కలివిదం బ్రహ్మ. ఇదంతా కూడా ఎవరు అని అంటే బ్రహ్మమే అని మనకు చెప్తుంది. నామరూపాలు అంటావా, ఇవి కల్పితములు ఉన్నాయి, కానీ వాస్తవంగా ఉన్నది ఏంది? బ్రహ్మమే. అట్లా కాబట్టి కల్పితం యొక్క వాస్తవ స్వరూపము ఆత్మయే. ఆత్మ కంటే వ్యతిరేక్తంగా ఏది లేదు. అందుకే ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అని చెప్పింది శాస్త్రం. ఒకే ఒక బ్రహ్మ వస్తువు తప్ప రెండో వస్తువు లేదు. నువ్వు నామరూప దృష్టితో చూసినా కానీ బ్రహ్మమే ఉంది. బ్రహ్మమే నీకు నామరూపాల వల్ల కనపడుతుంది. ఉన్నది బ్రహ్మమే. నామరూపాలు త్యాగం చేసి చూసినా ఉన్నది బ్రహ్మమే. ఏ ప్రకారంగా చూసినా బ్రహ్మమే ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఉపాధి దృష్టితో చూస్తే ఇంద్రియాలు మొదలైనటువంటి వాటిని ప్రకాశించేది ఆత్మనే. ఇంద్రియాలు లేకుండా ఉన్నది కూడా ఆత్మనే. సుషుప్తిలో గాఢ నిద్రలో మనము నిద్రపోయినప్పుడు ఇంద్రియాలు అవి వాటి కారణంలో లీనమైపోయినాయి, లేవు ఇంద్రియాలు, సుప్తమైపోయినాయి. అయినా కానీ ఆత్మ ఉంది. అప్పుడు ఆత్మ ఎట్లా ఉన్నది? ఇంద్రియ వివర్జితమై ఉన్నది, ఇంద్రియ రహితమై ఉన్నది. జాగ్రత్త స్వప్నాల్లోకి వస్తే ఇంద్రియ సహితమై ఉన్నది. ఏం విరోధం లేదు. జాగ్రత్త స్వప్నాల్లో ఇంద్రియ సహితం ఉన్నది, సుషుప్తిలో ఇంద్రియ రహితం ఉన్నది.
ఏం విరోధం లేదు. అయితే ఈ ఇంద్రియాలు ఉన్నా లేకున్నా, శరీరం ఉన్నా లేకున్నా, ఈ ప్రపంచం ఉన్నా లేకున్నా ఆత్మ మాత్రము ఉంది కదా. మనకు సుషుప్తే ప్రమాణం ఇక్కడ. ఆత్మ నిర్గుణము, నిష్క్రియము, నిరాకారము అని చెప్పడానికి మన సుషుప్తి అవస్థనే ప్రమాణం. గాఢ నిద్రలో మనం ఉన్నాము, కానీ మనకి ఏ ఆకారం లేదు, మనకు ఏ ఇంద్రియాలు లేవు, ఏ ప్రపంచము లేదు, ఏది లేకున్నా కానీ మనం ఉన్నాము. అందువల్ల మన అనుభవాన్ని బట్టి చూస్తే కూడా ఇది ఏం విరోధం లేదు అని తెలుసుకోవాలి. స్వరూప దృష్టితో చూస్తే సర్వము తానే. ఉపాధి దృష్టితో చూస్తే సర్వేంద్రియములు మరి వాటి గుణాలు ఆత్మయందు ఉన్నట్లు అని ప్రతీతి అవుతుంది. అంటే ఇవి ఆరోప దశలో మనం ఆరోపించుకున్నాం. శరీరాన్ని మన యందు ఆరోపించుకొని ఈ శరీరమే నేను అనుకొని శరీరానికి ఏమైనా హాని కలిగితే నాకే కలిగింది అని మనం అనుకుంటున్నాం. ఇది ఆరోపం. ఉదయం పూట అడిగినారు కదా, మరి శరీరానికి జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది అని అంటున్నాం కదా. అంటే శరీరాన్ని నేనే శరీరం అని దాంతో ఆ తాదాత్మ్య అభిమానాన్ని నువ్వు పొందినవు కాబట్టి, అదే నేను అనుకున్నావు కాబట్టి నాకు జ్వరం వచ్చిందని అంటున్నావు. కానీ వాస్తవంగా విచారం చేస్తే శరీరం మనకు దృశ్యం ఉన్నది. ఆ దృశ్యమైనటువంటి శరీరము దృక్కైనటువంటి మనకు వేరుగా ఉన్నది. మనకంటే వేరుగా ఉన్నది మనం ఎట్లయితాము అని ఒకవేళ వివేకం చేసినాం అనుకో, అప్పుడు శరీరానికి జ్వరం వచ్చినా కానీ, ఎక్కడైనా గాయమైనా కానీ, ఏదైనా దుఃఖం కలిగినా కానీ మనకు దుఃఖం కలగదు. ఎందుకనంటే దాన్ని చూసేవాడిని నేను, నాకు దుఃఖం లేదు అని ఈ విధంగా తెలుస్తుంది. అయితే ఉపాధి దృష్టితో మనం ఆరోపించుకున్నాం అంతే. ఈ ఆరోపాన్ని మళ్ళీ ఏం చేయాలి? అపవాదం చేయాలి. అపవాదం అంటే లేదు అని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఏ విధంగా తాడు దృష్టాంతం తెలుసుకున్నాం. తాడు మీద పాము, అదేమైంది? ఆరోపించుకున్నాం. లేని సర్పాన్ని తాడునే పాము అని ఆరోపించుకున్నాం. మరి ప్రకాశం చేత అంటే టార్చ్ లైటో దీపమో పట్టుకొని మన దగ్గరికి వెళ్తే అప్పుడు ఏమైంది? పాము అపవాదం అయిపోయింది. అంటే ఇది పూర్వము లేకుండే, నేను చూస్తున్నప్పుడు కూడా లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. పాము, తాడు మీద పాము ఎప్పుడైనా ఉందా? ఎప్పుడూ లేదు. నువ్వు చూడకముందు కూడా తాడు యందు పాము లేదు. ఇది పాము అని నువ్వు భయపడుతున్న కాలంలో కూడా పాము లేదు. పాము ఉన్నదని భయపడుతున్నావు. కానీ చూస్తున్నప్పుడు కూడా పాము అని అనుకున్నప్పుడు కూడా పాము లేదు అక్కడ. మరి తీరా దగ్గరికి వెళ్ళి దీపంతో ఇది తాడు అని తెలుసుకున్న తర్వాత కూడా పాము లేదు, ఎప్పుడూ లేదు. పూర్వం లేదు, చూస్తున్నప్పుడు లేదు, తర్వాత అధిష్టాన జ్ఞానం అయిన తర్వాత కూడా లేదు, ఎప్పుడూ లేదు. అట్లా ఈ శరీరం కూడా ఇది అధ్యారోపం. మనం అజ్ఞానం చేత కల్పించుకున్నాం. అయితే కల్పించుకున్న కాలంలో కూడా ఆత్మ దీనికంటే వేరుగానే ఉండి దాన్ని చూస్తూ ఉంది. దాని యందు శరీరం లేదు, కల్పన, కేవలం ఆరోపించుకున్నాం. అయితే ఇది ఆరోపం ఉన్నది, కల్పితం ఉన్నది, ఇది అజ్ఞాన కల్పితం ఉన్నదని మనం అధిష్టాన జ్ఞానం అంటే మన స్వరూపాన్ని ఉన్నది తెలుసుకుంటే ఈ శరీరాదులు ఏమవుతాయి? బాధ అవుతాయి. అంటే ఇవి మిథ్యా, ఇవి సత్యములు కావు అని నిశ్చయమవుతుంది. అప్పుడు మళ్ళీ కేవలం శుద్ధ చైతన్యం నీ ఒక్కడివే ఉంటావు. ఇదన్నమాట. అయితే ఆరోప దశలో ఉపాధి దృష్టి చేత అన్నీ ఉన్నాయి. ఆత్మకర్త ఉన్నది, భోక్త ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఉపాధి దృష్టిని వదిలేస్తే ఆత్మకర్త కాదు, భోక్త కాదు, ఏదీ కాదు. అదే వాస్తవ స్వరూపం. ఈ కర్తృత్వ భోక్తృత్వాన్ని అభిమానించినటువంటిది ఏదైతే ఉందో ఇది మిథ్యా స్వరూపం, వాస్తవం కాదు అని ఈ విధంగా మనం తెలుసుకోవాలి. అయితే ఈ శరీరము అన్ని పనులు చేస్తుంది కదా. కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, కాళ్ళతో నడుస్తున్నాం, చేతులతో ఆదాన ప్రదానం చేస్తున్నాము, నోటితో మాట్లాడుతున్నాం, భోజనం చేస్తున్నాం, నిద్రిస్తున్నాం, లేస్తున్నాం, అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కల్పితమైనటువంటి శరీరంలో జరుగుతున్నాయి. వాస్తవంగా ఆత్మయందు ఏ క్రియ లేదు. అది కేవలము స్థిరంగా ఉండి దీనికి సత్తా స్ఫూర్తినిచ్చి ప్రకాశకం ఉన్నది అంతే. అది ఏం చేయడం లేదు. దాని వెలుగులో, దాని సత్తలో ఈ శరీరం చేస్తుంది అంతే. ఏ విధంగా అయస్కాంత సన్నిధిలో ఒక ఇనుప ముక్కను అంత దూరాన్ని ఉంచితే అదేమవుతుంది? వచ్చి అయస్కాంతానికి అతుక్కుపోతుంది. అయితే క్రియ ఎక్కడ జరిగింది? అయస్కాంతంలో జరిగిందా, ఇనుప ముక్కలో జరిగిందా? అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అతుక్కోవడం, అక్కడి నుంచి కదిలింది కదా, అక్కడి నుంచి కదిలి వచ్చి అయస్కాంతానికి అతుక్కుంటుంది. ఇప్పుడు ఈ కదలిక అయస్కాంతంలో జరిగిందా, ఆ ఇనుప ముక్కలో జరిగిందా? కదలిక ఇనుప ముక్కలో జరిగింది, అయస్కాంతంలో జరగలే. అయస్కాంతం యొక్క అధిష్టానంలో దానిలో జరిగింది క్రియ. అట్లా చైతన్యం యొక్క అధిష్టానంలో ఈ శరీరంలో జరుగుతున్నాయి క్రియలు, వ్యవహారం అంతా.
అయితే చైతన్యం లేకుండా దీనిలో క్రియ జరగదు. కానీ చైతన్యం కూడా ఏం చేస్తలేదు. దాని సన్నిధిలో, దీని సత్తలో అది చేస్తుంది పని. శరీరం చేస్తుంది, పనులు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి చైతన్యం ఒక సత్తలో. అంతేగాని చైతన్యం ఏం చేయడం లేదు. ఇప్పుడు సూర్యోదయం అవుటతోడనే మనం అందరం కూడా మన పనులు చేసుకుంటాం కదా. ఉద్యోగానికి పోయేటోళ్ళు ఉద్యోగానికి పోతారు, పొలం పనులు పోయేటోళ్ళు పొలం పనులకు పోతారు, మగాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అయితే ఈ పనులన్నీ చేయడానికి ప్రేరకుడు సూర్యుడా? కాదు. సూర్యుని వెలుగులో మనం చేసుకుంటున్నాం అంతే. కానీ సూర్యుడు మనకు నువ్వు ఈ పని చెయ్యి అని శాసనం చేశాడా? సూర్యుడు నువ్వు ఈ పని చేసుకో, నువ్వు ఈ పని చేసుకో అని శాసనం చేశాడా మనకు? సూర్యుడు చేయలే. అతడేమి చేయడం లేదు, అతడేం ప్రేరణ చేయలేడు. కానీ ఆయన వెలుగులో మనమే చేసుకుంటున్నాం అన్నీ. అట్లే విధంగా ఈ శరీరంలో కూడా చైతన్యం యొక్క వెలుగులో, చైతన్యం యొక్క స్ఫూర్తిలో ఈ శరీరంలో క్రియలన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ చైతన్యం మాత్రం, ఆత్మ మాత్రం ఏమీ చేయడం లేదు. అలా ఉంది అంతే, ప్రకాశకమై ఉంది. దాని సత్తలో, దాని యొక్క శక్తిలో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి అంతే. అందువల్ల భగవంతుడు ఏమీ చేయడం లేదు. ఇంతకు ముందుకే చెప్పినాడు, మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం అన్నాడు. నా యొక్క అధ్యక్షతన ఈ ప్రకృతి అన్ని పనులు చేస్తుంది. సృష్టిని ఉత్పన్నం చేస్తుంది, సృష్టి స్థితికి కారణమైంది, సృష్టిని లయం అవుతుంది. ఇవన్నీ పనులు చైతన్యం యొక్క అధిష్టానంలో జరుగుతున్నాయి అంతే. ఏ విధంగా ఒక ఫ్యాక్టరీ ఉందనుకో, ఆ ఫ్యాక్టరీ యజమాని కనుక ఉన్నాడనుకో ఆఫీస్ లోపల, అప్పుడు ఈ పనిచేసే వారందరూ కూడా ఎక్కడోళ్ళక్కడ వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేస్తూ ఉంటారు. యజమాని ఉంటే చాలు. యజమాని అందరికీ చెప్పడు, నువ్వు ఈ పని చేయరా ఆ పని చేయరా అని చెప్పడు. వాళ్ళకు ఒకసారి కేటాయించాడు కదా, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు అంతే. అతడు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి నువ్వు ఈ పని చెయ్యి అని ఈ విధంగా చెప్పడు. ఉంటే చాలు అంతే. ఆఫీసులో ఉన్నాడంటే యజమాని ఉన్నాడు, మన పని మనం చేసుకోవాలి అని ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కేవలం ఉన్నాడంతే. అతడు మాత్రం ఏం చేయడం లే, ఎవరిని చేయించడం లే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అట్లా చైతన్యం కూడా ఉంది శరీరంలో, అధిష్టాన రూపంలో, సాక్షి రూపంలో. ఏమేమి ఇంద్రియాలు ఇవన్నీ ఏమేమి చేస్తున్నాయి అన్నీ చూస్తూ ఉన్నాడు, కానీ తాను చేయించడం లేదు. నా హంతి నా హన్యతే అని ఇంతకు పూర్వము 2వ అధ్యాయంలో చెప్పినాడు. అది హనన క్రియకు కర్త కాదు, హననం చేయబడదు, కర్మ కూడా కాదు. కర్త కాదు, కర్మ కాదు. ఆ విధంగా దేనికి అంటకుండా ఉండి అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి. ఈ విధంగా ఆత్మ అసంగమున్నది అంటారు. అసంగం అంటే, సంగం అంటే సంబంధం, అంటే దేనితో సంబంధం లేదు దానికి. కానీ దాని యొక్క వెలుగులో అన్ని కార్యాలన్నీ, వ్యాపారాలన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ కల్పితమైనటువంటి దేహాదులన్నిటి కూడా ఆధారము, అధిష్టానం ఎవరు అంటే ఆత్మనే. అది లేకపోతే వీటికి అస్తిత్వం లేదు. అధిష్టానం లేకపోతే కల్పిత వస్తువుకు అస్తిత్వమే లేదు, ఉనికే ఉండదు. ఒకవేళ తాడే లేకపోతే పాము అనే భ్రాంతి అవుతుందా? ఇప్పుడు అదే మందాంధకారంలో మసక చీకట్లో మనం పోతున్నప్పుడు ఎదురుగా తాడే లేదనుకో, తాడే లేకపోతే ఇది పాము అనే భ్రాంతి అవుతుందా? భ్రాంతి కలగడానికి అవకాశం లేదు. ఎదురుగా తాడే లేకపోతే ఇది పాము అనేటువంటి భ్రాంతి కలగడానికి అవకాశం లేదు. అక్కడ తాడు ఉన్నదనే పాము భ్రాంతి అవుతుంది. అట్లా చైతన్యం ఉన్నదనే ఈ దేహాదులు కనపడుతున్నాయి, ఆరోపించబడుతున్నాయి. చైతన్యం లేదనంటే వీటికి ఉండడానికి అస్తిత్వమే లేదు. మరి వీటన్నిటికీ ఆధారం ఎవరు? చైతన్యమే, ఆత్మనే. ఆ ఆత్మ అన్నిటికీ ఆధారం ఉన్నది, అధిష్టానం ఉన్నది, కానీ దేనితో సంబంధం లేదు. ఇప్పుడు అక్కడ తాడు పాముతో ఏం సంబంధం ఉన్నది? అక్కడ తాడుబడి ఉన్నది. ఆ తాడుకు పాముకు ఏం సంబంధం ఉన్నది? ఒక వస్తువు నిజంగా ఉంటే దానికి దీనికి ఏదైనా సంబంధం చెప్పొచ్చు. ఆ పాము అనేది వస్తుత లేనే లేదు, లేని దానికి ఉన్నదానికి ఏం సంబంధం? ఒకవేళ సంబంధం ఉన్నదంటే ఆ పాము యొక్క విషయము ఆ తాడుకు రావాలి. మరి వస్తుందా? ఎందుకు? పామే లేదు. పామే లేకపోతే దానికి సంబంధం ఏమున్నది? కనపడుతుందని అంటే భ్రాంతి చేత కనపడుతుంది, అంతేగాని వస్తుత లేదు అక్కడ. మరి లేని వస్తువుకు ఉన్న వస్తువుకు ఏం సంబంధం చెప్పండి? ఇప్పుడు వంద్యాసుతుడు అంటాం మనం. వంద్య అంటే సంతానం లేనటువంటి స్త్రీ, గొడ్రాలు అంటామా లేదా? వంద్యాసుతుడు అంటే గొడ్రాలు కొడుకు అన్నామనుకో. ఉన్నాడా వాడు? గొడ్రాలు కొడుకు ఉన్నాడా? వాస్తవంగా లేనే లేడు. ఆ గొడ్రాలు కొడుకు మరణించాడు,
వాని దినవారాలకు పోయి వచ్చిన అంటే కుదురుతుందా? గొడ్రాల కొడుకు మరణించాడు, వాని దినవారాలకు ఏదో కార్యక్రమాలు చేస్తారు కదా, నెలకు 11 రోజులకు మరణించిన వానికి ఏదో కార్యక్రమం చేస్తారు కదా. అట్లా ఆ గొడ్రాల కొడుకు చనిపోయాడు, వాని దినవారాలకు పోయి వచ్చిన అంటే కుదురుతుందా? ఎందుకు? వాడు లేనే లేడు, వాడు చచ్చేది ఎక్కడ? లేనటువంటి వస్తువులో ఏ వ్యవహారం ఉండదు, అది లేనే లేదు. అట్లా ఈ శరీరం కూడా వాస్తవంగా విచారం చేస్తే వస్తుతః పరమార్థ దృష్టితోని ఇది లేనే లేదు, భ్రాంతి చేత కనపడుతుంది. ఆ కనపడేటువంటి శరీరానికి మరి అధిష్టానమైనటువంటి సత్యమైనటువంటి ఆత్మకు ఏ సంబంధం లేదు, అసంగం ఉన్నది. అందుకే అసంగోయం పురుష అని మనకు శృతిమాత చెప్తుంది. ఈ పురుషుడు, ఈ ఆత్మ అసంగం ఉన్నాడు అంటే దేనితో సంబంధం లేదు. ఏ విధంగా అంటే కొన్ని పురుగులు బురదలో ఉంటాయి, అవి బురదకు అంటవు, బురద వాటికి అంటుకోదు, బురదలనే తిరుగుతూ ఉంటాయి, బురదనే తింటాయి, బురదలో ఉంటాయి, కానీ బురద మాత్రం వాటికి అంటుకోదు. అప్పుడప్పుడు ఈ లైటుకు వెలుగులకు వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉంటాయి పురుగులు. వాటికి ఇక్కడ ఏం పురుగులు అంటారో మీకు ఈ భాషలో ఇక్కడ మీరు ఏమనుకుంటాం, మేము అక్కడ కుమ్మరి పురుగు అంటాం, బురదలో ఉంటుంది, బురదకు అంటుంది. లేదా తామరాకు నీళ్ళల్లో ఉంటుంది, కానీ నీటికి అంటుకుంటుందా? అంటుకోదు. అట్లా ఆత్మ కూడా ఈ దేహాది సంఘాతంలో ఉంది, కానీ దీనికి అంటుకోదు, దీనికి ఏం సంబంధం లేదు. అట్లా అసంగోయం పురుష అని చెప్పినది. మరి ఆ అధిష్టాన ఆత్మ లేకపోతే మాత్రము ఈ దేహాదులకు అస్తిత్వం లేదు, ఉనికి లేదు, దాని అందే ఆరోపించబడి ఉన్నాయి. అది ఆధార రూపంలో ఉంది. ఆత్మ స్వయంగా గుణాతీతం, సాక్షి చేతా కేవలో నిర్గుణశ్చ అని అంటూ శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్తోంది. ఈ సాక్షి చైతన్య రూప సాక్షి కేవలం అంటే నిర్ధర్మకం ఉన్నది, మరియు నిర్గుణ, దానికి ఏ గుణాలు లేవు ఆత్మకు. మామూలుగా మనం వేదాంత రీత్యా సత్వగుణము, రజోగుణము, తమో గుణం అని 3 గుణాలు చెప్తాం. దీనికి ఏ గుణము లేదు, సత్వగుణం లేదు, రజోగుణం లేదు, తమో గుణం లేదు, అది నిర్గుణం ఉన్నది ఆత్మ. ఇక నైయాయికులు వైశేషికులు వాళ్ళైతే అనేక గుణాలు చెప్తారు, 24 గుణాలు చెప్తారు. ఏ గుణాలైనా కానీ అది ఆత్మకు లేవు, అది నిర్గుణం ఉన్నది. అయినా కానీ ఈ గుణములైనటువంటి ఈ ఇంద్రియ ధర్మాలతో సంబద్ధపడి ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ వాస్తవంగా దానికి సంబంధం ఏమీ లేదు. చూడు, దీనికి నిదర్శనము నిద్ర. మనం గాఢ నిద్రలో ఉంటాం. గాఢ నిద్ర ఉన్నప్పుడు అక్కడ ఏ గుణాలు లేవు, ఏ ఇంద్రియాలు లేవు, దేహం కూడా లేదు, మన దేహం కూడా లేదు అక్కడ. అయితే మీరు అంటారు పడుకొని ఉన్నాం కదా, పడక మీద పడుకొని ఉన్నాం కదా, దేహం ఉంది కదా అని అంటాం. కానీ వాస్తవంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు నాకు దేహం ఉన్నదనే స్పృహ నీకుందా? మరి ఉన్నట్ట లేనట్ట? శరీరము ప్రతీతి ఉంటే ఉన్నట్టు, ప్రతీతి లేకపోతే లేనట్టే, అంతే కదా. అది నీ దృష్టిలోనే, ఎవరి దృష్టిలోనే కాదు, ఇతరుల దృష్టితో కనపడుతుంది. కానీ ఇక్కడ మనల్ని మనమే విచారం చేసుకోవాలి, మన దృష్టిలో. అప్పుడు జ్ఞానాన్ని ఎవరు పొందుతున్నారు? మనమే స్వయంగా, ఎవరికి వాళ్ళం. మరి మన దృష్టితో చూస్తే శరీరం లేదు, సుషుప్తి లోపల ప్రాణం కూడా లేదు, ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు, ఏదీ లేదు, కానీ నువ్వు ఉన్నావు. చూసావా? ఇదే నిదర్శనం. మనకు ఆత్మకు ఏ సంబంధం లేదు, దానికి ఆ శరీరాలు లేవు, ఏదీ లేదు, ప్రపంచమే లేదు. మొత్తం ప్రపంచం లేకున్నా కానీ ఆత్మ ఉంది. అట్లా సుషుప్తిలో ఏ విధంగా ఉన్నామో మనం జాగ్రత్తలో కూడా అటువంటి అవస్థను మనం అనుభవించాలి. గాఢ నిద్రలోనైతే నిద్రా దోషంతోనే అనుభవిస్తున్నాం, అది ఆవృతమైనటువంటి అనుభవం. అది అజ్ఞానం అనేది ఒకటి ఉంది, ఏది లేకున్నా అజ్ఞానం అనేది ఒకటి ఉంది. కానీ అటువంటి అవస్థను జాగ్రత్తలో అనుభవించాలి. మనం జాగ్రత్తలో ఎలా అనుభవించేది అంటే ధ్యానం చేయండి. బాగా ధ్యానం చేసి మన మనస్సును అన్ని వైపుల నుంచి దాన్ని అరికట్టి ఇక్కడికి బయటకు వెళ్ళనీయకుండా కేవలం అంతర్ముఖమై మన ఆత్మస్వరూపం నందే నిలకడగలిగి ఉండునట్లుగా చేయాలి. ధ్యానం చేసి మనసును అరకట్టి బహిర్ముఖమైనటువంటి మనస్సును అంతర్ముఖం చేసి ఆత్మోన్ముఖం చేసి మన స్వరూపాన్ని ఏ విధంగా మనకు భగవద్గీత చెప్తుందో, ఏ విధంగా చెప్తుంది, నువ్వు సద్రూపుడవు, చిద్రూపుడవు, ఆనందరూపుడవు, అసంగుడవు, అనంతుడవు, నిష్క్రియుడవు, నిరాకారుడవు, నిర్గుణుడవు, స్వయం ప్రకాశుడవు అని ఏ విధంగా మనకు శాస్త్రం చెప్తుందో ఆ విధంగా మనం చింతన చేయాలి. కొంతసేపు ఒకేసారి అది మనసు విలయం కాదు. బయట ఉన్నటువంటి మనస్సును, విషయాకారంగా ఉన్నటువంటి మనస్సును అంతర్ముఖం చేసి శాస్త్రం చెప్పిన రీతిగా మన స్వరూపాన్ని కాసేపు చింతన చేయాలి.
నేను సద్రూపాన్ని చిద్రూపాన్ని అట్లా 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 చింతన చేస్తూ 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 ఆ చింతన కూడా ఆగిపోవాలి. మనసు ఇప్పుడు బహిర్ముఖంగా లేదు, ఇప్పుడు అంతరం లోపల కూడా ఆ చింతన కూడా ఆగిపోయింది, కేవలం బ్రహ్మాకారం అయిపోతుంది. అప్పుడు మనకు అనుభవానికి వస్తుంది మన స్వరూపం ఏమిటి అనుభవం. దానికే సమాధి అంటారు కదా. ఆ సమాధి రెండు ప్రకారాలు, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని రెండు ప్రకారాలుగా ఉంటుంది. సవికల్పం అంటే ఇంకా వికల్పాలు నడుస్తూ ఉన్నాయి లోపల, ఇంకా చింతన జరుగుతూ ఉంది. అనాత్మ చింతన అయితే లేదు, బాహ్య చింతన అయితే లేదు, కానీ ఆత్మచింతన నడుస్తూ ఉంటుంది, వికల్పాలు నడుస్తూ ఉన్నాయి. ఇది సవికల్ప సమాధి అంటారు. ఆ వికల్పాలు కూడా ఆగిపోయి కేవలం అఖండ బ్రహ్మాకార వృత్తి స్థితి ఏర్పడితే అది నిర్వికల్ప సమాధి అంటారు. అప్పుడు మనకు అనుభవానికి వస్తుంది, నా స్వరూపంలో ఏదీ లేదు, నేను మాత్రం ఉన్నాను. అది జాగ్రత్త అవస్థలో అటువంటి స్థితిని మనం సంపాదించుకోవాలంటే చాలా సాధన చేయాలి, కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు అటువంటి స్థితికి మనం చేరుకోవాలంటే. ఎందుకంటే మన మనస్సుకు బాగా అలవాటు పడింది కదా, అనేక విషయాలను చింతన చేసేది బాగా అలవాటు పడింది. ఆ చింతనని మానేయాలంటే ఈ సాధన బాగా చేయాలి. అభ్యాసం కూసు విద్య అంటారు కదా, అనగననగ రాగమతి శైలుసునుండు తినగ తినగ వేము తీయనుండు అన్నట్టు బాగా అభ్యాసం చేయగా 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 ఆ ధ్యానం చేస్తూ ఉంటే ఆ స్థితికి వెళ్తుంది. అది కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది, మామూలుగా కొన్ని నెలల లోపల కూడా కాదు. ఆ విధంగా మనం జాగ్రత్త అవస్థలోనే మన స్వరూపాన్ని ఆ విధంగా చింతన చేసి దాన్ని మన అనుభవానికి తెచ్చుకోవాలి. లేదా శాస్త్రం ద్వారా యుక్తుల ద్వారా కూడా అనుభవానికి వస్తుంది. జాగ్రత్తలో అటువంటి సమాధి స్థితి కలగకున్నా కానీ ఇప్పుడు శాస్త్ర చింతన చేస్తూ ఉన్నాం, మన స్వరూపం ఇట్లా ఉంది అని యుక్తుల చేత నా స్వరూపం ఇట్లా ఉంది అని తెలుసుకోగలం, తెలుస్తుంది. కానీ అనుభవానికి రావాలంటే దానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా గుణాతీతం ఉన్నది, అసంగం ఉన్నది, నిర్గుణమై కూడా ఉంది అని ఈ విధంగా చెప్తూ ఆ ఆత్మకు బాహ్యము ఆంతరము అనేది ఏమీ లేదు. ఎందుకు? అది బాహ్యంలో ఉంది, ఆంతరంలో ఉంది. అదే ఇప్పుడు మనం ఆశ్రమంలో కూర్చున్నాం, మనం ఎక్కడ ఉన్నామంటే ఆశ్రమంలోన ఉన్నామంటాం, ఆశ్రమంలో కూర్చున్నామంటాం కదా. ఈ మనకు బయట ఉండుట అనేది సంభవం లేదు, ఎందుకంటే పరిచ్ఛిన్న శరీరం దృష్టితో మనం మాట్లాడుతున్నాం. ఈ శరీరం లోన ఉంది, బయట లేదు. కానీ ఆత్మ పోనీ ఆత్మలో ఉండని ఆకాశం ఇక్కడ ఆశ్రమంలోనూ ఉంది, ఆశ్రమం బయట కూడా ఉంది. మరి ఆకాశానికంటే కూడా సూక్ష్మం ఉన్నది ఆత్మ, సర్వవ్యాపకం ఉన్నది, అది ఎక్కడ లేదు. దానికి లోన బయట అనేది ఏమీ లేదు, అంతటా ఉన్నది కదా. అదే విషయాన్ని మనకు ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది. తదేచతి తన్నైజతి తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. చూడు, ఆత్మ కదులుతుంది, మరి కదులదు కూడా అన్నాడు. తదేజతి తన్నైజతి, ఏజురు కంపెనీ అంటే ఆత్మ కదులుతుంది, ఆత్మ కదలడం లేదు కూడా. ఎట్లా సంభవము? ఒకే వస్తువు కదులుతుంది అనడం, కదలదు అని అనడము విరోధం కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను, నేను కూర్చున్నవన్నీ ఇదే క్షణంలో ఇదే స్థానంలో నిలుచున్నాను అంటే కుదురుతుందా? ఇదే క్షణంలో కూర్చున్నాను, ఇప్పుడు ఇదే క్షణంలో నేను నిలుచున్నాను అని అంటే నడుస్తుందా? కూర్చుంటే నిలబడలేము, నిలబడితే కూర్చుంటలేము. ఒకవేళ నిలబడేది కూర్చునేది సంభవిస్తే భిన్న కాలంలో వేరే వేరే క్షణాల్లో. ఇప్పుడు ఈ క్షణంలో కూర్చున్నాను, ఇప్పుడు నేను లేస్తే మరో క్షణంలో నిలబడగలను. కానీ ఒకే క్షణంలో నిలుచుండుట కూర్చుండుట సంభవం లేదు. అట్లా ఆత్మ కదులుతుంది, కదలదు అని రెండు విధాలుగా చెప్తే కుదరదు, విరోధం అనిపిస్తుంది. కానీ విచారం చేస్తే ఏం విరోధం లేదు. ఎందుకనంటే శరీర దృష్టితో చూస్తే కదులుతుంది, కేవలం ఆత్మస్వరూప దృష్టితో చూస్తే అది కదలడం లేదు. ఏ విధంగా ఘటంలో నీళ్లు పోసాము, ఆరు బయట పెట్టాము, సూర్యుని యొక్క ప్రతిబింబం అందులో పడుతుంది. ఆ నీళ్లు కదులుతూ ఉంటే సూర్యుడు కదులుతూ ఉన్నాడు, కదులుతున్నాడా లేదా? కదులుతున్నాడు. కానీ వాస్తవం కదులుతుండా? స్వరూప దృష్టితో చూస్తే ఆయన కదలడం లేదు. మరి కదులుతున్నాడు అనే వ్యవహారం ఎట్లా జరుగుతుంది అంటే స్వరూప దృష్టితో కాదు, ఉపాధి దృష్టితో. ఉపాధి అంటే ఒక కుండ, జలము, దానికి ఉపాధి అంటారు. అట్లా మనకు ఉపాధి ఈ శరీరం. ఈ శరీర దృష్టితో చూస్తే అన్ని పనులు చేస్తుంది ఆత్మ. కానీ స్వరూప దృష్టితో, ఆత్మ దృష్టితో చూస్తే ఏ పని చేయడం లేదు, జరుగుతుంది ఇక్కడ.
ఇది కూడా వాస్తవమైనటువంటి వ్యవహారం కాదు. ఏ విధంగా జలంలో సూర్యుడు కదులుతూ ఉన్నాడు, కానీ వాస్తవంగా కదులుతున్నాడా సూర్యుడు? కదలడం లేదు, సూర్యుడు ఉన్నట్టే ఉన్నాడు. కానీ నీళ్లు కదిలితే కదిలినట్టు వలె కనపడుతున్నాడు. వాస్తవంగా కదలిక ఆ ప్రతిబింబంలో కూడా లేదు, ప్రతిబింబంలో కూడా కదలిక లేదు. ఎక్కడుంది కదలిక? నీటిలో ఉంది, నీటిలో కదలిక ఉంది. ఆ నీటిలో కదలిక ఆ సూర్యుని యందు ఆరోపించబడుతుంది. నీటిలో కదులుతున్నటువంటి కదలికలు ఆ సూర్యుని యొక్క ప్రతిబింబంలో ఆరోపిస్తున్నాం. సూర్యుడు కదులుతున్నాడని ప్రతిబింబాన్ని మనం ఆరోపించి చెప్తున్నాం. కానీ వాస్తవంగా నీరు నిశ్చలంగా ఉంటే ప్రతిబింబం కూడా కదలదు. సూర్యుడు ఆ పైన ఉన్న సూర్యుడు కూడా కదలడు. నీరు కదిలితే అని ప్రతిబింబం కదిలినట్టు అనిపిస్తుంది. ప్రతిబింబం కదిలినట్టు అనిపించినా కానీ బింబరూప సూర్యుడు మాత్రం కదలడం లేదు. మరి వాస్తవం కదిలినట్ట కదలనట్ట? సూర్యుడు కదిలినట్ట కదలనట్ట? కదలలే, వాస్తవంగా కదలలే, ఆరోపితంగా కదిలాడు. అట్లే ఆత్మ కూడా కదులుతుంది, కదులుతలేదు అంటే వాస్తవంగా కదలడం ఏమి లేదు. శరీరం కదిలితే, ఇప్పుడు మీరు ఇంటికాడ నుంచి ఇంత దూరం వచ్చారు కదా, నేను వచ్చాను అంటున్నావు నువ్వు. నేను అంటే వాస్తవంగా నేను అనే శబ్దానికి ఆత్మ, కానీ వచ్చింది శరీరం. అయితే శరీరమే నేను అనుకుంటున్నావు కాబట్టి నేను వచ్చానని ఆరోపితంగా వ్యవహారం అవుతుంది. కానీ వాస్తవంగా చైతన్యం రావడంలే, పోవడంలే. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంతటా ఉంది. శరీరం ఎట్లా ఎక్కడెక్కడ పోయినా కానీ అక్కడక్కడ చైతన్యము ఉంది. కదులుతున్నది శరీరం, అదన్నమాట. అందుకని ఇక్కడ విరోధం ఏమీ లేదు. తద్దూరే తద్వదంతికే అన్నాడు. అది దూరము ఉన్నది, దగ్గర ఉన్నది. పొద్దున తాబేలు కుందేలు దృష్టాంతం తెలుసుకున్నాం కదా. అది దూరం ఉన్నది, దగ్గర ఉన్నది అంటే అర్థం ఏంది? అంతటా ఉన్నది అని అర్థం. దూరం దగ్గర అనేది ఏం లేదు దానికి. అట్లా తద్ అంతరస్య సర్వస్య తదు బాహ్యస్య సర్వస్య. అది అన్నిటి లోపల ఉన్నది, అన్నిటి బయట కూడా ఉన్నది. ఎందుకు? ఆకాశం అనేది ఇప్పుడు ఆశ్రమంలోన ఉన్నది, ఆశ్రమం బయట కూడా ఉన్నది. అట్లా చైతన్యం అనేది మన శరీరంలోన ఉన్నది, శరీరం బయట ఉన్నది. కానీ లోన బయట అనేది భేదం దానికి ఏమి లేదు. శరీర దృష్టితో లోన బయట అంటున్నామే కానీ వాస్తవంగా లోన బయట అనేది ఏమీ లేదు. ఆకాశం చూడండి, ఈ ఆశ్రమం యొక్క దృష్టితోనే లోన బయట అని వ్యవహారం చేస్తున్నాం. కానీ ఆకాశము లోన బయట అనేది ఏమి లేదు, అంతా ఒకే తీరుగా ఏకరీతిగా ఉంది. అట్లా ఆత్మ కూడా శరీరం లోన ఉన్నది, శరీరం బయట ఉన్నది అనేటువంటి ఒక ఔపచారిక వ్యవహారం, ఏదో ఉపచారం మాత్రం అంతే. కానీ వాస్తవంగా ఆత్మ లోన బయట అనేది లేదు, అది కదిలింది లేదు, ఏదీ లేదు, ఉన్నది ఉన్నట్టే ఉన్నది. దాని యందు అన్ని వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి అని మనం ఈ విధంగా తెలుసుకోవాలి. తర్వాత ఇప్పుడు అయితే ఇటువంటి ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవాలంటే, ఆత్మ సర్వవ్యాపకము అని తెలుసుకోవాలంటే మనకు గురు శాస్త్రాదుల యొక్క అవసరం ఉంది. ఇప్పుడు ఇన్ని విషయాలు మనం ఇంట్లో కూర్చుంటే తెలుస్తాయా? తెలియవు. మనం పరస్పరం ఇక్కడ కూర్చొని చింతన చేస్తున్నామని ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి. అట్లా మనకు గురువుల దగ్గర కూర్చొని మనం చింతన చేస్తే, ఇట్లా సత్సంగాలు చేస్తే, విచారం చేస్తే ఆత్మ యొక్క యథార్థ స్వరూపం మనకు తెలుస్తుంది. అందుకని గురువుల యొక్క సహవాసం మనకు చాలా అవసరం. స్వతంత్రంగా చదువుకుంటే కూడా తెలియదు. ఒకవేళ మనకు భగవద్గీత మన ఇంట్లో ఉందనుకోండి, ఇప్పుడు ఇది శ్రీ రామకృష్ణానంద స్వాముల వారు రాసినటువంటి గీతోపన్యాసాలు అనేటువంటి గ్రంథం. ఇది 3 భాగాలుగా ఉంది. మొత్తం 18 అధ్యాయాలు 3 భాగాలుగా ఉంది. ఇప్పుడు ఇది ఉపలబ్ధి కూడా ఉంది. అంటే ఇప్పుడు దొరుకుతుంది ఈ గ్రంథం. ఎప్పుడు ప్రింట్ అయినా ఇప్పుడు దొరకలేదు అనేది లేదు, ఉన్నాయి ఇప్పుడు గ్రంథాలు. అట్లా జిజ్ఞాస ఉన్న వాళ్ళు తెప్పించుకోవచ్చు. ఆ స్వాముల వారు తెప్పించుకున్నాడు మొన్న 3 భాగాలు. చాలా అద్భుతమైన గ్రంథం. మన భాషలో అంటే కిందికి దిగొచ్చి చెప్పినాడు అన్నమాట. ఏ విధంగా గీతా భాష మేము పొద్దున విచారం చేస్తున్నాం, అది మహా గహనమైంది, చాలా క్లిష్టమైంది. ఆ స్వామీజీకి అడగాలి, చాలా సూక్ష్మం ఉంటుంది. కానీ అంత సూక్ష్మం లేదు, ఇది చాలా సులభంగా మన భాషలో మనకు అనుగుణంగా మనకు తెలిసేలాగా రాశాడు. చాలా బాగుంటుంది. తెచ్చుకోండి, గ్రంథాలు ఉన్నాయి, గండి క్షేత్రంలో దొరుకుతాయి. అయితే మనకు గురువులు, శాస్త్రము అవసరం. అయితే శాస్త్రం ఉంది, భగవద్గీత గ్రంథం ఉందని చెప్పి నేను చదువుకుంటలే నాకు తెలుస్తుంది అని అంటే మాత్రం తెలియదు.
ఎందుకంటే కొన్ని రహస్యాలు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడనే ఉన్నది తదే జతి తన్నై జతి ఈ మంత్రం ఉన్నది. మరి దీని రహస్యం చదివితే ఏం తెలుస్తుంది? మనకు విరోధం కనబడుతుంది, విపరీత జ్ఞానం కలిగేది అవకాశం ఉంది. ఏం అట్లా చెప్తున్నాడు, ఇట్లా చెప్తున్నాడు. ఆత్మ కదులుతుంది అంటాడు, కదలదు అంటాడు. లోపల ఉన్నదంటాడు, బయట ఉన్నదంటాడు. దూరం ఉన్నదంటాడు, దగ్గర ఉన్నదంటాడు. ఇదేంది విరోధం? ఒకే వస్తువు ఒకే కాలంలో కదులుట కదలకుండుట ఎలా సంభవం అని మనకు శంక వస్తుంది. ఆ శంకను నివారించేది ఎవరిగా? మరి అది అట్లే ఉండిపోతుంది శంక. అంటే సమ్యక్ జ్ఞానం కలగదు. అది నివారించాలంటే మనకు గురువులు కావాలి, దాని రహస్యం చెప్తారన్నమాట. అట్లా అందుకే గురువులు అవసరం, గురువులను ఆశ్రయించాలి. అయితే గురువులను ఆశ్రయించాలి, శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, మరి ఈశ్వరుణ్ణి విశ్వాసం పెట్టాలి. ఈశ్వరుని యందు విశ్వాసం పెట్టి ఈశ్వరుని మీద మొత్తం భారం వేసి మనం సాధన చేస్తూ ఉండాలి. ఎందుకు? ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, అన్నీ చేయించేవాడు తానే, ఏమి చేయించకుండా ఉన్నది కూడా తానే. ఈశ్వరుని యొక్క సత్త లేకుండా ఇది ఏది జరగడం లేదు. ఇప్పుడు మేము కూడా ఉన్నామనంటే, ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చామనంటే ఈశ్వరుని యొక్క సత్తలోనే వచ్చాము కదా. మరి ఈశ్వరుని సత్తా ఉంటేనే ఇప్పుడు మనం అందరం ఇళ్ళకు పోగలుగుతాం. అందుకని ఈశ్వరుడు సర్వత్రా ఉన్నాడు అనేటువంటి విశ్వాసం ఉండాలి. మరి మనల్ని కూడా సన్మార్గంలో నడిపించేది కూడా ఈశ్వరుడే అనేటువంటి విశ్వాసం ఉండాలి. ఆయన మీద భారం వేసి మనం సాధన చేస్తూ ఉండాలి. అప్పుడు మనకు అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు, వాతావరణము, వ్యక్తులు, ఘటనలు, వస్తువులు అన్నీ మనకు అనుకూలంగా ఏర్పరుస్తాడు ఆ ఈశ్వరుడు. అందుకని ఈశ్వరుడు అంతటా ఉన్నాడు అనేది ఒకటి విశ్వాసం మాత్రం మనకు ఉండాలి. ఒక గురువు దగ్గర 2 శిష్యులు ఉండేవారు. అయితే ఆ గురువుకు అంత్య సమయం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఇంత పెద్ద ఆశ్రమం ఉంది. మరి ఇప్పుడు దీనికి ముందు భవిష్యత్తులో దీన్ని నడిపించేవారు ఒకరు ఉండాలి కదా, ఉత్తరాధికారి ఉండాలనా లేదా? ఆశ్రమం ఉంది కానీ ఎవరు లేదనంటే ఏం ఉపయోగం లేదు. ఆశ్రమం ఉంటే కూడా ఏం ఉపయోగం లేదు. ఒక మహాత్ముడు అంటూ ఉండాలి ఆశ్రమంలో. మరి నేను చనిపోయిన తర్వాత ఉత్తరాధికారి ఎవరు అని విచారం చేసి, మరి ఎవరికంటే వారికి ఇచ్చేది కాదు ఉత్తరాధికారి పదవి. యోగ్యులను కూడా చూడాలి, అర్హత కూడా చూడాలి. మరి ఎవరు అధికారులై ఉంటారు అని అతడు పరీక్షించుకోదలుచుకున్నాడు. 2 శిష్యులలో ఎవడు యోగ్యుడు అని పరీక్షించదలుచుకొని అతడు ఏం చేశాడంటే 2 బొమ్మలు, ఏదో మట్టి బొమ్మలు, చెక్క బొమ్మలు ఏవో ఇచ్చాడు. 2 బొమ్మలు అతని కోటి ఇతని కోటి ఇచ్చాడు. ఇచ్చి, నాయనలారా మీరు ఈ బొమ్మలను ఎవరూ లేని చోట వీటిని విరగగొట్టి తీసుకురండి అన్నాడు. ఎవరూ లేని చోట, ఎవరూ చూడని చోట వీటిని విరగగొట్టి తీసుకురండి, పగలగొట్టి తీసుకురండి అన్నాడు. ఆ 2 శిష్యుల్లో ఒకడు పోయినాడు, ఆశ్రమం వెనకాల పోయినాడు. ఆడ ఎవరు లేరని చూశాడు, పగలగొట్టాడు, తెచ్చాడు. ఎవరు లేరు, చూసేవారు ఎవరు లేరు. అక్కడ పగలగొట్టాడు, తెచ్చాడు. కానీ ఇంకొక శిష్యుడు వాడు వెళ్ళిపోయాడు, ఆశ్రమం నుంచి బయట వెళ్ళిపోయి వారం రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆ బొమ్మను పట్టుకొని అట్లే వచ్చాడు. బొమ్మను పగలగొట్టలేవాడు, పగలగొట్టకుండా వచ్చాడు. వచ్చి గురువు ఎదురుగా నిలబడ్డాడు, నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేసి స్వామీజీ నమస్కారం అన్నాడు. అలా నిలబడ్డాడు. ఎందుకంటే శిష్యుని యొక్క బాధ్యత ఉంటుంది. గురువు కూర్చో అనే దగ్గర కూర్చునేది లేదు, నిలబడి ఉండాలి. గురువు ఆజ్ఞ ఇచ్చే దగ్గర కూర్చునేది లేదు. అట్లా నిలబడ్డాడు. నిలబడ్డ తర్వాత చేతిలో బొమ్మ కనపడుతుంది. ఏం నాయన, బొమ్మను విరుగొట్టుకొని తీసుకురాలేదో అని అడిగినాడు. అవును స్వామీజీ, నేను విరుగొట్టలేదు అన్నాడు. ఎందుకు బాబు అన్నాడు. అంటే మీరు ఏమని చెప్పారు స్వామీజీ? ఎవరు చూడని చోట దీన్ని విరుగొట్టుకొని పగలగొట్టుకొని తీసుకురమ్మన్నారు కదా. మరి నేను బాగా విచారం చేశాను, అనేక చోట్లు తిరిగాను కూడా, కానీ ఎవరు చూడని చోట అనేది నాకు దొరకలేదన్నాడు. అదేంటి నాయన, మీ స్నేహితుడే, మీ అంటే కో స్టూడెంట్ అంటారు కదా, కో స్టూడెంట్ అంటే సహాధ్యాయి నీ సహాధ్యాయి వెంటనే పగులు కొట్టుకొని తీసుకొచ్చాడు కదా, మరి నీవెందుకు పగులు కొట్టలేదు అని అంటే, అలాంటి స్థలం ఏమీ లేదు స్వామీజీ అన్నాడు. అయ్యో, ఎవరు చూడని స్థలం నీకు ఎక్కడ దొరకలేదా అంటే, లేదు స్వామీజీ. ఎందుకు దొరకలే అంటే, చూడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని మీరు చెప్పారు కదా, అతడు సర్వత్రా ఉంటాడు, అన్నిటినీ ప్రకాశిస్తూ ఉంటాడు, అన్నిటినీ చూస్తూ ఉంటాడని మీరు చెప్పారు కదా. మరి ఈశ్వరుడు లేని చోటు ఎక్కడ స్వామీజీ? ఈశ్వరుడు చూడని చోటు ఎక్కడుంది? మరి ఈశ్వరుడైతే చూస్తూనే ఉన్నాడు కదా. మరి ఎవరు చూడని ప్రదేశంలో మీరు విరుగొట్టుకొని రమ్మన్నారు. మరి ఈశ్వరుడైతే చూస్తూనే ఉన్నాడు కదా, మరి నేను ఎలా పలుగొట్టగలను? అట్లాంటి స్థలం నాకు దొరకలేదన్నాడు.
అంటే అతనికి సర్వత్రా ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు చూస్తున్నాడు, సర్వం ఈశ్వరుడే ప్రేరేపిస్తున్నాడు, అన్నీ నడిపిస్తున్నాడు అనేటువంటి విశ్వాసము ఆ శిష్యుల్లో ఉంది అన్నమాట. అప్పుడు గురువు విచారం చేశాడు, ఓ వీడే యోగ్యుడు, వీడే ఉత్తరాధికారి అవుటకు అర్హుడు ఉన్నాడని వానికి అప్పచెప్పాడు ఆ ఆశ్రమాన్ని. అంటే ఇప్పుడు వానికి సర్వత్రా ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి భావన వానికి ఉంది కాబట్టి రేపు ఆశ్రమంలో ఎవరు వచ్చినా ఎవరు పోయినా కానీ అందరిలో ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి దృష్టితో చూడగలడు. అప్పుడు వచ్చే భక్తులు కానీ సాధకులు కానీ ముముక్షులు కానీ వస్తారు, చక్కగా ఇతని దగ్గర అధ్యయనం చేసుకొని పోతారు. కానీ ఇతనికి ఈశ్వర దృష్టి లేదనుకో, కేవలం భేద దృష్టి ఉన్నదనుకో, అప్పుడు కొందరిని ఈసడించుకొని కొందరిని ద్వేషించి కొందరిని దూషించేటువంటి సంభవం కూడా ఉంది. కానీ శత్రువులు మిత్రువుల్లో ప్రతి వస్తువులో ప్రతి వ్యక్తిలో ప్రతి ప్రాణిలో ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి బుద్ధి కనుక ఉన్నట్లయితే, సర్వాత్మ భావన ఉన్నట్లయితే అతడు ఆశ్రమాన్ని చక్కగా నడపగలుగుతాడు అని ఆ శిష్యునికి ఆ ఆశ్రమాన్ని ఒప్పచెప్పాడు. చూసారా, అంటే ఈశ్వరుని యొక్క కృప మనకు ఉండాలి, మరి గురువు యొక్క కృప మనకు ఉండాలి, మరి శాస్త్రం యొక్క కృప ఉండాలి. మరి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన కృప మన మీద ఉండాలి. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. మన కృప మన మీద ఉండాలి. అంటే ఏంది అంటే మన అంతఃకరణ కృప, మన మనసు అది సహకరించాలి. సాధన చేయడానికి సహకరిస్తేనే కదా మనం సాధన చేస్తాము, గురువులను ఆశ్రయిస్తాము, శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాము. మనసే సహకరించకపోతే ఏది చేయలేము. అందుకని మన మనస్సు మనకు సహకరించాలి, ఇది మొదటిది. ఆ తర్వాత గురుకృప, ఆ తర్వాత ఈశ్వర కృప ఉండాలి. ఈశ్వర కృప అయినాక గురుకృప, ఆ తర్వాత శాస్త్ర కృప. చూడు, ఈ 4 కృపలు ఉంటేనే కానీ మనకు విచారం చేయడానికి అనువుగా ఉంటుందన్నమాట. మరి ఈశ్వరుని యొక్క కృప మనకు కలిగిందా లేదా అనడానికి నిదర్శనం ఏమిటి? ఈశ్వరుని యొక్క అనుగ్రహం మన మీద ఉందా లేదా అనడానికి నిదర్శనం ఏమిటి? చెప్పండి. అంటే సద్గురువు సత్శాస్త్రం యొక్క ప్రాప్తి అనేదే ఈశ్వర కృప. ఈశ్వరుని అనుగ్రహం మన మీద కలిగింది అనడానికి నిదర్శనం ఏంటంటే సద్గురువు సత్శాస్త్రాలు మనకు ప్రాప్తమైనవి అని అంటే ఈశ్వరుని అనుగ్రహం కలిగింది అని తెలుసుకోవాలి. ఈశ్వరుని అనుగ్రహం లేకపోతే సద్గురువు దొరకడు, సత్శాస్త్రం దొరకదు కదా. ఏదో ఈ మధ్య లోపల సెలవులు వచ్చాయి, అందులో నవరాత్రులు వచ్చాయి, అవకాశం దొరికింది, ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలిగింది అని ఈ 10 రోజులు 5 రోజులు మనకు అవకాశం దొరికింది. ఇంత మాత్రం ఈశ్వర కృప అని అనుకోవాలి మనం, అంతేనా? ఇంత మాత్రం ఇది ఈశ్వర కృప. ఒకవేళ ఈ అవకాశం, ఈ సంధి, ఈ అవకాశం దొరకకపోతే మనం సత్సంగం చేసే అవకాశమే లేదు కదా. మరి ఇప్పుడు సత్సంగాన్ని వినే అవకాశం మనకు దొరికింది అని అంటే ఎవరి కృప వల్ల? ఈశ్వరుని యొక్క కృప వల్ల తెలుసుకోవాలి. మరియు సద్గురువు దొరికాడనుకో, అది కూడా ఈశ్వరుని కృప. మరియు సత్శాస్త్రం, వేదాంత శాస్త్రం, శాస్త్రం అంటే అనేక శాస్త్రాలు ఉన్నాయి. సాంఖ్య శాస్త్రం, యోగ శాస్త్రము, ఇంకా మీమాంస శాస్త్రము, న్యాయశాస్త్రము ఎన్నో ఉన్నాయి. కానీ వేదాంత శాస్త్రం దొరికేది ఈశ్వర కృప కావాలి. వేదాంతం అంటే వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, మరి వీటికి ఆనుషంగికమైనటువంటి వీటిని అనుసరించినటువంటి వేదాంత గ్రంథాలు, విచార సాగరము, విచార చంద్రోదయము, మరియు వేదాంత బాలబోధము, వేదాంత పంచదశి, వేదాంత గోష్ఠి, మరియు వేదాంత సారము, వేదాంత పరిభాష, ఇవన్నీ వేదాంత గ్రంథాలు అన్నమాట. అవన్నీ అధ్యయనం చేస్తే సూక్ష్మంగా ఉంటాయి విషయాలు, మనకు విషయం స్పష్టంగా తెలుస్తుంది. అయితే మనకు భగవద్గీత మొదలైనటువంటి దొరికినా కానీ ఈశ్వర కృప అని అనుకోవాలి మనం. అందుకని సద్గురువు సత్శాస్త్రం యొక్క ప్రాప్తి అయ్యింది అని అంటే ఈశ్వర కృప కలిగింది అని మనం తెలుసుకోవాలి. మనకు ఇంత కాడికైనా, మనకు ఈ 4 నెలల కొరకైనా కానీ మనకు సత్సంగం ప్రాప్తమైంది అని అంటే ఎవరి అనుగ్రహం చేత? ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే అని తెలుసుకోవాలి. తెలిసిందా? మనకు సద్గురువు దొరికాడు. ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ, ఆయనే సద్గురు, జగద్గురు కదా. అర్జునునికి ఎట్లా గురువో మనకందరికి కూడా గురువే అతడే. కాకపోతే ఆయన సాక్షాత్తుగా లేడు. కాకపోతే ఆయన చెప్పినటువంటి మనకు రామకృష్ణానంద స్వామీజీ, మరి మలయాళ స్వాముల వారు, వాళ్ళు మనకు చెప్తూ ఉన్నారు కదా. ఈ రూపంలో వాళ్ళు ఆ కృష్ణుడే ఈ రూపంలో చెప్తున్నాడు అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారో వాళ్ళే గురువు అనుకోవాలి అంతే. ఈ ప్రకారంగా సద్గురువు
మరియు సత్శాస్త్రము మనకు ప్రాప్తమైందంటే అది ఈశ్వర కృప అనుకోవాలి. మరి గురు కృప కలిగిందని ఎలా తెలుసుకోవాలి అంటే, గురువు మనకు బోధించేటువంటి ఆ సద్గురువు తాను ఏ విధంగా ఆ పరబ్రహ్మతత్వాన్ని అనుభవించాడో, ఏ విధంగా సాక్షాత్కరించుకున్నాడో అదే తత్వాన్ని ఉన్నట్టుగా మనకు బోధించినట్లయితే అది గురు కృప అని తెలుసుకోవాలి. తాను అనుభవించాడు కానీ మనకు వేరే తిరిగి చెప్పిండు అనుకో, అప్పుడు గురు కృప కలగలేదని తెలుసుకోవాలి. ఆ గురువు వంచకుడు అని తెలుసుకోవాలి. అతడు అనుభవించింది వేరు, మనకు చెప్పేది వేరు అంటే ఏమన్నట్టు, ఆ గురువు వంచకుడు అని తెలుసుకోవాలి, సద్గురువు కాదు అతడు. అట్లా బుద్ధ భగవానుడు అట్లే చేశాడు. బుద్ధ భగవానుడు తనకు సాక్షాత్కారం అయ్యేంత వరకు ఆసనం నుంచి లేవలే. సాక్షాత్కారం అయిన తర్వాతనే లేచాడు, అన్నాహారాలు వదిలేశాడు. సాక్షాత్కారం అయ్యింది కానీ తన శిష్యులకు యథార్థం బోధించలేదు. యోగాచారి, మాధ్యమికుడు, సౌత్రాంతికుడు, వైభాష్యకుడు అని 4 శిష్యులు ఉన్నారు అతనికి. ఆ 4 శిష్యులకు ఒక్కరికి కూడా యథార్థం బోధించలేదు. మరి ఏమనాలి అతనికి? వంచకుడు. అందుకే నాస్తిక శాస్త్రాలని చెప్పింది ఉన్నది. కానీ ఏ గురువు అయితే తను అనుభవించిన ప్రకారంగా మనకు చెప్తాడో అతడు సద్గురువు. అది కూడా నిష్కామంగా, శిష్యుల నుండి ఏది అపేక్షించకుండా కేవలం వీళ్ళు తరించాలి అనేటువంటి భావనతో చెప్పేవాడు సద్గురువు. ఒకవేళ గురువుల నుంచి ఏదన్నా అపేక్ష చేశాడనంటే సద్గురువు కాదు. నిష్కామంగా సేవ చేస్తున్నా. బోధించడం వల్ల ఏమవుతుందనంటే, చెప్పేవానికి పునః విచారం చేయడం వల్ల అతనికి దృఢమవుతుంది. తను తెలుసుకున్నటువంటి విషయం అతనికి కూడా దృఢపడుతుంది. మరి ఇతరులకు కూడా వాళ్ళు తరించడానికి ఉపయోగం ఉంటుంది. అంతే. ఇది ఈశ్వర సేవ అనుకొని చేసేవాడు సద్గురువు. అపేక్ష చేత చేసేవాడు సద్గురువు కాదు. కొందరు ఉన్నారు ఇప్పుడు ఈ లోకంలో, ఇప్పుడు వర్తమానంలో అంతా కూడా అపేక్షించి గురువులైన వారే ఉన్నారు. శిష్యుల ద్వారా నాకు ఇది కావాలి అది కావాలి అనేటువంటి ఒక అపేక్ష చేతనే ఆ శిష్యులను చేసుకుంటారు. ఏదో వాళ్ళు చలమని అవుతున్నారు సమాజంలో, కానీ వాళ్ళు సద్గురువులు కాదు. నిష్కామంగా నాయన నువ్వు చింతన చేసి తరించు నాయన అని నిష్కామంగా బోధించేవాడే సద్గురువు. ఎందుకంటే గురవో బహవస్సంతి శిష్య విత్తాపహారకాహ తమేకం దుర్లభం అన్య శిష్య వృత్తాపహారకాహ అని మన కులార్ణవ తంత్రం చెప్తూ ఉంది. గురువులు చాలామంది ఉన్నారు, వీధికి ఉన్నారు, గల్లికి ఉన్నారు, ఊరికి ఉన్నారు. కానీ శిష్యుల యొక్క జేబులు ఖాళీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు ఉపదేశం చేస్తా, నాకు 1000 నూట 16 ఇయ్యి అని అనేవాళ్ళు ఉన్నారు కదా. వాడేం గురువు అంటే ధనాన్ని అపేక్షించి ఉపదేశం చేస్తున్నాడు. వాడు సద్గురువు కాదు. ఎప్పుడు కూడా ఏది అపేక్షించకుండా నాయన విను తరించు, ఇట్లా ఉండాలి గురువు. తాను అనుభవించిన ప్రకారంగానే మనకు చెప్పితే అది గురు అనుగ్రహం అనుకోవాలి. ఇక శాస్త్రకృప కూడా కలిగింది అని అంటే, శాస్త్రం చెప్పిన ప్రకారంగా శాస్త్రం యొక్క తాత్పర్యాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాము అని అంటే శాస్త్రం యొక్క కృప కలిగిందని తెలుసుకోవాలి. శాస్త్రం యొక్క అభిప్రాయం వేరుగా ఉన్నది, మనం ఇంకో రకంగా తెలుసుకుంటున్నామనంటే ఇంకా శాస్త్ర కృప మనకు కలగలేదు అని తెలుసుకోవాలి. లేదా ఆ గ్రంథకర్త యొక్క లేదా శాస్త్రం యొక్క తాత్పర్యం యథాతథంగా మనకు తెలుస్తుంది అంటే శాస్త్ర కృప కలిగింది. ఇక మన అంతఃకరణ కృప మన మీద మనకు ఉండాలి కదా. ఈ అంతఃకరణంలో వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వం అనేటువంటి సాధనాలు కనుక ఏర్పడి ఆ సాధనను అనుసరించి మనం సద్గురు సత్శాస్త్రాల దగ్గరికి వెళ్ళడానిక ఏదైతే మన అంతఃకరణం సహకరిస్తుందో, ఆ తర్వాత గురుముఖం ద్వారా శ్రవణం, మననం, నిధిధ్యాసన చేసేందుకు మన అంతఃకరణం సహకరిస్తే అప్పుడు మనకు అంతఃకరణం సహకరిస్తుంది. మన కృప మన మీద ఉన్నది అని తెలుసుకోవాలి. ఎందుకనంటే మనసు ఉంటేనే ఏ పని అయినా చేయగలుగుతాం, మనసు లేకపోతే ఏది చేయలేము. మరి మన మనసు సత్సంగం చేయాలని అభిరుచిని చూపెడుతుంది అని అంటే అంతఃకరణ కృప ఉన్నట్టు. అది ఇప్పుడు మనందరం కూడా ఉత్సాహంతో వినాలి అనేటువంటి ఒక జిజ్ఞాసతో వచ్చి కూర్చున్నాం అంటే మన అంతఃకరణం యొక్క కృప మన మీద ఉంది అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు, ఎవరు వస్తున్నారు ఇక్కడికి అంటే వారికి అంతఃకరణ కృప లేదు అని తెలుసుకోవాలి. ఏ కృప లేదు వాళ్ళకు, ఈశ్వర కృప లేదు, గురు కృప లేదు, శాస్త్ర కృప లేదు, అంతఃకరణ కృప లేదు. అటువంటి వారికి జ్ఞానం కలిగేది సంభవమే లేదు. మనం చింతన చేస్తున్నాం, వింటున్నాం, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు మనకు ఇదే క్షణంలో అనుభవానికి రాకున్నా కానీ ఈ విన్నటువంటి సంస్కారం ఉన్నదే మన అంతఃకరణం, అది ఎప్పుడు ఎక్కడ పోదది. అది ఎప్పుడు కూడా మనము
రిజర్వ్ చేసినట్టే, సేవ్ చేసి పెట్టుకున్నట్టే ఆ అంతఃకరణ సంస్కారం మనం విన్నది అది ఎప్పుడు పోదు. అది కాలాంతరంలో ఒకసారి మనకు సమయానుకూలంగా ఈశ్వరానుకూలం కలిగితే అది ఉద్భూతమయ్యి మనకే ఆత్మ యొక్క అనుభూతి కలుగుతుంది. కాబట్టి వినండి, బాగా మంచిగా సత్సంగం చేయండి. తెలిసినా తెలియకున్నా వింటూ పోవాలి. వినగా 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 అది మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అది ఇప్పుడు ప్రారంభ దశలో మేము వచ్చినప్పుడు మీ అవస్థ ఎట్లా ఉండే, ఇప్పుడు మీ అవస్థ ఎట్లా ఉండేది ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. ప్రారంభంలో మేము వచ్చినప్పుడు మీ అవస్థ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది, మీ అంతఃకరణాన్ని మీరు పరీక్ష చేసుకోండి. మన చేంజ్ అయిందా లేదా, అదన్నమాట. వింటుంటే తెలుస్తుంది. అందుకని అయ్యో వేదాంతం ఏం తెలుస్తుంది మాకు అని ఈ విధంగా భయపడవద్దు. వినాలి, అది సద్గురువు ద్వారా వినాలి. ఎవరంటే వాళ్ళ ద్వారా వాళ్ళకే అనుభవం లేకపోతే మనకేం చెప్తారు. అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు లోకంలో. అటువంటి వాళ్ళని కాదు, మంచి గురువులను ఆశ్రయించాలి, తెలుసుకోవాలి, తప్పకుండా తెలుస్తుంది. ఈ ప్రకారంగా మనము 15 శ్లోకాలు కూడా తెలుసుకున్నట్లయింది. బహిరంతచ్చ భూతానాం అచరం చరమేవచ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థంచాంతికే చ తత్ అనేటువంటి 15వ శ్లోకాన్ని కూడా చింతన చేశాము. ఇక 16వ శ్లోకం నుంచి రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.